సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు విలేజ్ టెక్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకోసం ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నేను చెప్పే టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అర్థమవుతాయి. సో ప్రతి వీడియోలో నేను ఇదే చెప్తున్నా, బట్ నన్ను అభిమానించే వాళ్ళు అయితే వీడియోని ఎండింగ్ వరకు చూస్తున్నారు. మిగిలిన వాళ్ళు అయితే వీడియోని ఓపెన్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఫ్రెండ్స్ ప్లీజ్, ఛానల్ వ్యూస్ అయితే పడిపోయినాయి అండ్ వాచ్ టైం కూడా పడిపోయింది. సో ఈ టైంలో మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి. వీడియోని మినిమం చూడండి ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసిన తర్వాత. అండ్ ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. సో ఛానల్కి హెల్ప్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అందుకే నేను ఒక 2-3 డేస్ నుండి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు. సో ఈ టైంలో మీ హెల్ప్ అయితే కావాలి. అండ్ వీడియోలో ఇంకొక విషయం ఏంటంటే, నేను కొంతమందికి కామెంట్ చేస్తున్నారు, వాళ్ళకి రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో నాకు కామెంట్స్ వచ్చేసి హలో యాప్ నుండి వస్తాయి, వాట్సాప్ నుండి వస్తాయి, అండ్ యూట్యూబ్ నుండి, అన్ని వీడియోస్లోంచి కలిపి ఒకే దుక్కు నాకు కామెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ రిప్లై ఇచ్చుకుంటూ పోతే నేను బ్యాక్గ్రౌండ్స్ని క్రియేట్ చేయడం కూడా కష్టమవుతుంది. నేను పార్ట్ టైం చదువుకుంటూ పార్ట్ టైం ఎడిటింగ్స్ చేసుకుంటూ ఉంటా. సో మిగిలిన టైంలో నేను ఏంటంటే, ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఇంచుమించు నాకు హాఫ్ డే పట్టొచ్చు ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి, లేదా 2-3 అవర్స్ మినిమం పడుతుంది నాకు బ్యాక్గ్రౌండ్ తయారు చేయడానికి. సో ఇంత కష్టపడి తయారు చేసి నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటే మీరేం చేస్తున్నారు? సో వీడియోని చూస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ కాదు, కొంతమంది. సో ఆ కొంతమందికి చెప్తున్నా. సో ఫ్రెండ్స్ ప్లీజ్, వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మినిమం చూడండి, ఎండింగ్ వరకు చూడండి అని చెప్పేసి నేను అన్ను. మినిమం చూడండి అండ్ ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నేను ఆన్లైన్ ఎడిటింగ్స్ అయితే చేస్తున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8919230359. సో ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండ్ నా వాట్సాప్ నెంబర్. సో వీటికి కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. అండ్ అలాగని చెప్పేసి నెంబర్ ఇచ్చాను కదని చెప్పేసి ప్రతి ఒక్కరు కాల్ చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్స్ అడుగుతున్నారు, లేకపోతే పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ప్లీజ్, నేను నెంబర్ ఇచ్చింది ఓన్లీ ఎడిటింగ్ మాత్రమే. మీరు ఎడిటింగ్ మాత్రమే నేను కాంటాక్ట్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్స్ కానీ దేనికి మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వను. సో చాలామంది బ్యాక్గ్రౌండ్ సెండ్ చేయి వీటికి మెసేజ్ పెడుతున్నారు. సో ప్లీజ్, బ్యాక్గ్రౌండ్స్ కోసం అయితే నాకు మెసేజ్ చేయొద్దు, నేను రిప్లై ఇవ్వను వాటికి. అండ్ నేను బ్యాక్గ్రౌండ్స్ ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకునే విధంగా యూట్యూబ్లోనే పెడుతున్నా. సో వాటి నుండి డౌన్లోడ్ చేసుకోండి, వాటి నుండి ఎడిటింగ్ చేసుకోండి, అంతేగాని పర్సనల్గా వచ్చి బ్యాక్గ్రౌండ్స్ అడగొద్దు, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను వాట్సాప్ గ్రూప్స్ని అయితే ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ఉంటే జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. కొంతమంది మళ్ళీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వి, అరే వాట్సాప్ గ్రూప్స్ పెట్టావు, ఎందుకు యూజ్ అవుతాయి, మేము మెసేజ్ చేయడానికి లేదు, ఏం చేయడానికి లేదని చెప్పేసి అంటున్నారు. ఫ్రెండ్స్, నేను అడ్మిన్ చాట్ ఓన్లీ పెట్టాను. నేను అందులో ప్రతి ఒక్కరు మెసేజ్ చేస్తే చాలామంది డిస్టర్బ్ అవుతారని చెప్పేసి అడ్మిన్ చాట్ ఓన్లీ పెట్టా. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ కాకండి, నేనే చెప్పేస్తున్నా. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను, దాంట్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. అది కూడా అడ్మిన్ చాట్ ఓన్లీ ఉంటుంది. నేను వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను అంటే, నేను చెప్పేది ఏదైనా ఉంటే అందులో ఇన్ఫార్మ్ చేస్తాను ఫస్ట్, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా? అండ్ నేను చెప్పాల్సింది చెప్పాను. అండ్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ వీడియోని చూసేయండి. సో ఫ్రెండ్స్, ఇంక మనం వీడియోలోకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మీ అందరి కోసం నేను ఉగాది వీడియో ఒకటి చూపించాలనుకుంటున్నాను. సో ఈ ఉగాది వీడియో ఎడిటింగ్ వచ్చేసి మీకు 70 రూపీస్ ఉంటుంది. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ చెప్పలేదు కదా మీకు. సో 8919230359. సో ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. డిస్ప్లే మీద కూడా ప్లే చేసి చూపిస్తున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు వీడియోని ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. ఇది 70 రూపీస్ అవుతుంది మీకు. సో అమౌంట్ కూడా చెప్తున్నా. సో ఓకే, ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, బట్ నేను ఏంటంటే పైకి ప్లే చేయలేను, ఎందుకంటే ఇది నా కాపీరైట్ స్ట్రైక్స్ అనేది తీసుకొస్తుంది. సో అందుకని చెప్పేసి నేను పైకి అనేది ప్లే చేయలేదు. అండ్ నేను ఉగాది ఫోటో ఎడిటింగ్ అయితే మీకు డిస్క్రిప్షన్లోనే వీడియో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ ఉగాది వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఇది పెయిడ్ వెర్షన్. సో దీని గురించి అయితే వీడియో చేయమన్నారు, కానీ నేనేం చేయలేదు. సో ఓన్లీ పెయిడ్ వెర్షన్ పెట్టాను. అండ్ ఇంకా దీనికోసం నేను టుడే వీడియోలోకి వచ్చేద్దాం. సో దీనికోసం నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ దీన్ని ఫస్ట్ పిక్సార్ట్లోకి సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో పిక్సార్ట్ అప్లికేషన్ మీ దగ్గర లేనట్లయితే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చే లింక్ నుండి కానీ ప్లే స్టోర్ నుండి కానీ డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనం పిక్సార్ట్ అప్లికేషన్లోకి ఇమేజ్ని అయితే ఇప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు డ్రా ఆప్షన్లోకి వెళ్ళండి. సో డ్రా ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఒక ఇమేజ్ని కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఒక ఇమేజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్పేసి. ఫ్రెండ్స్, ఒక ఇమేజ్ని మీరు ఏ విధంగా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. నేను డిస్క్రిప్షన్లో వీడియోస్ని ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇక్కడ మీకు యాడ్ ఫోటోలోకి వెళ్ళి ఇప్పుడు నేను కట్ చేసుకున్న ఫోటోని అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ నేను కట్ చేసుకున్నాను. సో ఈ ఇమేజ్ స్టిల్ ఏ విధంగా ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా ఓపెన్ చేసి చూడండి. అండ్ ఇంకా నేను టిక్ మార్క్ ఇస్తున్నా దీనికి. సో టిక్ మార్క్ ఇచ్చి ఇక్కడ లేయర్స్ మీద ఇలా క్లిక్ చేశాను. ఇది ఫస్ట్ లేయర్లో ఉంది నా ఇమేజ్. తర్వాత ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇంకోండి నా ఇమేజ్ ఇక్కడికి ఇలాగా సెట్ చేసుకున్నా. సో చూడండి, ఓకేనా? సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఇక్కడ షాడో ఎఫెక్ట్ అయితే ఇద్దాం. దానికోసం మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చాను నేను. టిక్ మార్క్ ఇచ్చి
ఈ ఇమేజ్ని ఒకసారి కాపీ చేసుకున్నా. సో కాపీ చేసుకుని ఒక్కొక్క ఎంటీ లేయర్ తీసుకున్నా. సో ఇక్కడ మీకు ఏంటంటే కాపీ చేసుకున్న ఇమేజ్ని కొంచెం పైకి తీసుకురావాలి మనం. సో ఎంటీ లేయర్ కిందకి వెళ్ళాలి. ఈ ఎంటీ లేయర్లో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఈసారి పైన కాపీ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా దాని మీదకి రండి. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోండి, కింద మీకు ఒపాసిటీ పైన చూడండి నార్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే అది నార్మల్ అనమాట. సో ఈ నార్మల్ మీద క్లిక్ చేసి మల్టిపుల్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఈ మల్టిపుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది మన బాడీకి మల్టిప్లై అయిపోతుంది అనమాట. సో మల్టిప్లై అయిపోయి మొత్తం మన కలర్ అంతా మనమంతా కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తాం, ఒక షాడోలా అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ లేయర్స్ని ఇలా క్లిక్ చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి మార్జిన్ మీద ఇలా క్లిక్ చేయండి. మార్జిన్ మీద క్లిక్ చేసేసరికి ఆ బ్లాక్ కలర్ అండ్ మన ఫోటో ఏదైతే ఉంటుందో రెండు కలిసిపోతాయి అన్నమాట. సో కలిసిపోయి ఒకే ఫ్రేమ్లోకి వచ్చేస్తాయి. సో ఒకే లేయర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు. సో ఈ లేయర్ని ఇలా కిందకి తీసుకురండి. ఈ కిందకి తీసుకొచ్చి ఇప్పుడు ఈ లేయర్ని మళ్ళీ బ్లాక్ కలర్తో ఉన్న షాడోని ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇవి ఫ్లిప్ ఆప్షన్స్ అనమాట. సో ఇది అలా రైట్కి లెఫ్ట్కి లేకపోతే ఇలా నేను తలకిందులుగా ఫ్లిప్ చేశాను. సో చూడండి నా షాడో ఎఫెక్ట్ అనమాట ఇది. సో ఈ విధంగా ఫ్లిప్ చేసి సో ఇక్కడికి ఇలాగా పెడుతున్నా. సో ఈ విధంగా పెట్టేసి టిక్ మార్క్ ఇచ్చా. సో టిక్ మార్క్ ఇచ్చి ఈ ఎరేజర్ టూల్ తీసుకుని ఎరేజర్ సైజ్ చూసుకోండి. మనం ఇక్కడ నేను 7th పెట్టుకున్నాను. నేను 7th పెట్టుకుని సైజ్ తగ్గించాను. అండ్ ఈ విధంగా జూమ్ చేసుకుని ఇలా రిమూవ్ చేస్తాను. ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను రిమూవ్ చేస్తాను. సో చూడండి. అండ్ తర్వాత ఈ ఒపాసిటీ అనేది లైట్గా తగ్గించాను. సో తగ్గించి మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ అయితే తీసుకోవాలి మనం. సో ఇంకొక ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత బ్రష్ టూల్ తీసుకోండి. బ్రష్ టూల్ వచ్చేసరికి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకుని ఈ పాదాల దగ్గర నా షూ ఏదైతే ఉన్నాయో అక్కడ నేను కొంచెం లైట్గా డార్క్గా నేను డ్రా చేశాను చూడండి. తర్వాత వీటిని కొంచెం నేను ఒరిజినల్ ఇమేజ్ కిందకి తీసుకొచ్చా. సో కిందకి తీసుకొచ్చి దీని ఆపోజిట్ కూడా లైట్గా తగ్గించాను. సో చూడండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసేసరికి మనకి రియలిస్టిక్గా కనిపిస్తుంది కదా కొంచెం. సో తర్వాత మళ్ళీ ఈ లేయర్స్ మీద క్లిక్ చేసి మన ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని మీద ఇలా క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు వైట్ కలర్లో ట్యాప్ చేస్తుంటే మారుతుంది కదా. సో ఇది ఎప్పుడు కూడా ఏ ఇమేజ్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ మీద మనం క్లిక్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఈ లేయర్స్ మీద ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలాగ జూమ్ చేసుకుని ఎరేజర్ టూల్ తీసుకోండి. ఎరేజర్ టూల్ తీసుకుని ఆపోజిట్ ఇలా తగ్గించండి. సో తగ్గించి ఇలా జూమ్ చేసుకుని నేను ఈ షూని లైట్గా అరేంజ్ చేస్తున్నా. సో ఇక్కడ కూడా లైట్గా అరేంజ్ చేస్తున్నా. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఎంటీ లేయర్ తీసుకోవాలన్నమాట. సో ఇంకొక ఎంటీ లేయర్ తీసుకుని ఈసారి కలర్స్లోకి వెళ్ళండి. కలర్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది పైన. సో ఈ పెన్సిల్ ఐకాన్ మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా ఈ కారు, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కలర్ బాక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే సెలెక్ట్ అయింది కదా. సో ఈ బ్రౌన్ కలర్ని ఇక్కడ మీకు ఇక్కడ 2 సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా కలర్స్లో, ఇదొక సర్కిల్ అండ్ ఇదొక సర్కిల్. సో మీకు ఇక్కడ చూడండి ఈ సర్కిల్ నేను ఇలా కిందకి తీసుకొచ్చేసాను బాగా డార్క్ బ్రౌన్ రావడానికి. తర్వాత టిక్ మార్క్ ఇస్తున్నా. సో టిక్ మార్క్ ఇచ్చాను. టిక్ మార్క్ ఇచ్చేసి బ్రష్ టూల్ చూడండి, బ్రష్ టూల్ సైజ్ పెంచుకోండి అండ్ ఇలా డ్రా చేయండి ఇలా స్క్రీన్ మీద. సో డ్రా చేసి 3 డాట్స్ని క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. అండ్ దీన్ని ఏదైతే ఉందో ఇలా డ్రా చేసామో దాన్ని ఇలా జూమ్ చేయండి. సో మీకు ఇక్కడ షాడో ఎఫెక్ట్ కనిపిస్తుంది అండ్ వన్ టైప్ ఆఫ్ మనం కలర్ గ్రేడింగ్ ఎఫెక్ట్ అయితే అప్లై చేసాం. సో 2 కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే 3 డాట్స్ని క్లిక్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ చేసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఇందులోనే కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, బట్ ఇంకొకసారి మీరు ప్లే చేసుకుని వింటే మీకు డెఫినెట్లీ అర్థమవుతుంది. కొంచెం స్లో వినండి, స్లో మోషన్లో పెట్టుకుని లేకపోతే. అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మనం ఇప్పుడు పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసుకున్నాం కదా. సో ఆ ఇమేజ్ని అయితే మనం ఇక్కడికి తీసుకోవాలన్నమాట. సో ఇది మనం పిక్సార్ట్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్. సో ఇది మనకి కలర్లెస్గా ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ ఈ కర్వ్స్ మీద క్లిక్ చేసి ఈ కర్వ్ని ఏదైతే ఉందో దీన్ని ఇలా బెండ్ చేయండి. బెండ్ చేసేసరికి మొత్తం డార్క్ కలర్లో కనిపిస్తుంది. ఓకే. అండ్ టిక్ మార్క్ ఇవ్వండి. సో టిక్ మార్క్ ఇచ్చి మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ఫేస్ మీద పెట్టేసుకుని దాని బ్రైట్నెస్ అయితే ఈ విధంగా పెంచండి. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఒక్కసారి టూల్స్లోకి వెళ్ళండి, చూన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఈసారి చూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేస్తే మనకి సాచురేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ సాచురేషన్ ఆప్షన్ ఇలా క్లిక్ చేసి ఇంక్రీజ్ చేయండి సాచురేషన్ ఏదైతే ఉందో దాన్ని. అండ్ తర్వాత టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈసారి ఫేస్ మీద పెట్టండి, పెట్టేసి దాని బ్రైట్నెస్ పెంచండి అండ్ సాచురేషన్ కూడా లైట్గా పెంచండి.
ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేయండి, డీటెయిల్స్లోకి వెళ్ళండి, పైకి స్క్రోల్ చేయండి, షార్పింగ్ అని ఉంటుంది, షార్ప్నెస్ అనేది పెంచండి. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ కూడా కొంచెం పెంచండి. సో ఈ విధంగా. అండ్ నెక్స్ట్ టిక్ మార్క్ ఇచ్చుకోండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, వైట్ బ్యాలెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టింట్ అనేది కొంచెం లైట్గా పెంచండి. అండ్ తర్వాత టెంపరేచర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లైట్గా పెంచండి, ఎంతో కాదు లైట్గా. తర్వాత టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ మళ్ళీ టూల్స్లోకి వెళ్ళండి, సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఈసారి మన షర్ట్ ఏదైతే ఉందో ఆ షర్ట్ పెట్టుకుని దాని సాచురేషన్ అయితే పెంచాను. అండ్ బ్రైట్నెస్ అనేది లైట్గా తగ్గించాను, అంటే అది బ్లాక్ కలర్. సో మళ్ళీ టూల్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్నిసార్లు టూల్స్ మీద అయితే క్లిక్ చేయక్కర్లేదు, ఇక్కడ మీకు కింద ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసుకున్నా కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నాకేంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉండాలి కాబట్టి నేను అన్నిసార్లు క్లిక్ చేసుకుంటున్నాను. సో ఓవరాల్గా మనకి ఇమేజ్ ఈ విధంగా వచ్చింది. ఇది ఒరిజినల్ ఇమేజ్, ఇది ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత ఇమేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెన్స్ బ్లర్ అని చెప్పేసి ఉంటుంది, ఈ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేయండి. సో ఈ లెన్స్ బ్లర్ ఇలా అప్లై చేసి ఇక్కడికి చూడండి, ఇక్కడికి ఇలాగ అప్లై చేశాను. పైకి స్క్రోల్ చేసి వింటేజ్ స్ట్రెంత్ అని ఉంటుంది, దాన్ని తగ్గించేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అని ఉంటుంది, దాన్ని కొంచెం పెంచండి ఈ విధంగా. సో ఓకేనా. అండ్ ఈ విధంగా పెంచుకున్న తర్వాత మనకి ఇమేజ్ లుక్ ఈ విధంగా వస్తుంది. తర్వాత టూల్స్లోకి వెళ్ళి ఫ్రేమ్స్ మీద క్లిక్ చేసి ఒక ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ చేసేసుకోండి, ఇమేజ్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు లైట్ రూమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్, ఒక అప్లికేషన్ ఉంటుంది కదా, సో అప్లికేషన్లోకి తీసుకెళ్ళి దీన్ని మిగిలిన ఎడిటింగ్ అనేది చేసేద్దాం. సో నేను లైట్ రూమ్ యాప్లోకి ఇమేజ్ అనేది పంపిస్తున్నా. సో లైట్ రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేశాను నేను. సో ఫ్రెండ్స్, లైట్ రూమ్ అప్లికేషన్లోకి నా ఇమేజ్ని అయితే తీసుకువెళ్ళాను. సో తీసుకువెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, లైటు, కలరు, ఎఫెక్ట్స్, డీటెయిల్స్ అని చెప్పేసి. సో మీరు ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ కలర్స్ మీద క్లిక్ చేసి సాచురేషన్ కొంచెం పెంచండి. అండ్ నెక్స్ట్ టింట్ కూడా కొంచెం లైట్గా పెంచండి. అండ్ తర్వాత మిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఈ బ్లూ కలర్ని క్లిక్ చేశాను నేను, బ్లూ కలర్ని క్లిక్ చేసి దాన్ని అయితే కొంచెం పెంచాను నేను. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాని సాచురేషన్ కూడా లైట్గా పెంచుతున్నా. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ కలర్, దీని సాచురేషన్ లైట్గా తగ్గిస్తున్నా. ఓకే. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా, సో ఈ గ్రీన్ కలర్ని కూడా లైట్గా నేను అడ్జస్ట్ చేశాను. సో ఈ విధంగా. సో ఓవరాల్గా చూసుకోండి, మంచి ఇమేజ్, మంచి లుక్ అయితే వచ్చింది. ఇమేజ్ మనకి మంచి లుక్లో కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి, ఇక్కడ వింటేజ్ స్ట్రెంత్ అని ఉంటుంది, దాన్ని కొంచెం లైట్గా తగ్గించండి. సో ఈ విధంగా తగ్గేసరికి మంచి లుక్ వచ్చింది. మళ్ళీ స్లిప్ టు టోన్లోకి వెళ్ళి ఇలాగా ఈ స్కిన్ టోన్ని అప్లై చేయండి. డన్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళండి, షార్పింగ్ని పెంచండి, నాయిస్ రిడక్షన్ పెంచండి, కలర్ నాయిస్ రిడక్షన్ పెంచండి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మంచి ఇమేజ్ అయితే మనకి తయారైపోయింది. సో హెచ్డి క్వాలిటీలో. ఓకేనా. సో చాలామంది ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, ఇమేజ్ హెచ్డి క్వాలిటీలో సేవ్ కావట్లేదు, ఇమేజ్ హెచ్డి క్వాలిటీ పోతుంది, కట్ చేస్తే పోతుంది, ఇలాంటివి చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు హెచ్డి క్వాలిటీలో ఉన్న ఇమేజ్ని తీసుకుని, హెచ్డి క్వాలిటీ అనే బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎడిటింగ్ చేస్తే ఇమేజ్ క్వాలిటీ అనేది ఎక్కడికి పోదు, మిస్ కాదు. ఓకేనా. నేను చేసి చూపిస్తున్నా కదా, మీ దగ్గరే చూపిస్తున్నా కదా. సో నేను ఇచ్చే బ్యాక్గ్రౌండ్ ఏదైతే తీసుకుంటున్నానో అదే మీకు చూపిస్తున్నా. సో నేను ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చానో అదే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఇన్ని ఇస్తున్నా కదా, మీరు కూడా నేను చెప్పేది కొంచెం పర్ఫెక్ట్గా ఫాలో అవుతే డెఫినెట్లీ మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే. మీరు పిక్ని కట్ చేసుకునేటప్పుడు డ్రాప్షన్లోకి వెళ్ళి అరేంజ్ చేసుకోండి, మంచి క్వాలిటీ ఉన్న ఇమేజ్ సేవ్ అవుతుంది. లేకపోతే రిమూవ్ బీజీ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో ఇమేజ్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చి ఎడిటింగ్ చేసుకోండి. రిమూవ్ బీజీలో కొంచెం క్వాలిటీ తగ్గుతుంది, మరీ అంత పూర్ క్వాలిటీ అయితే ఏమి రాదు, జస్ట్ తగ్గుతుంది, అంతే లైట్గా తగ్గుతుంది క్వాలిటీ. ఓకేనా. సో ఇవాళకి ఈ వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బట్ మీ సపోర్ట్ అయితే కావాలి, మీ సపోర్ట్ ఉంటేనే వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ అండ్ జై హింద్, లవ్ యూ టు ఆల్.